కూటమి పాలనలో విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. అసలు ఎమ్మెల్యేలకు తోడుగా షాడో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తున్నారు. కొన్ని చోట్ల అసలు మంత్రుల స్థానంలో షాడో మంత్రులు బయలుదేరారు. కొన్ని చోట్ల తనయులు అధికార పదవుల్లో ఉంటే వారి తండ్రులు షాడో పాలకుల్లా నియోజకవర్గాలను దున్నేస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఈ ట్రెండ్పై కోపంగా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ షాడోలకు యస్బాస్ అనలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అరాచక శైలి గురించి చంద్రబాబు నాయుడుకి తెలిసినా పట్టించుకోవటం లేదు. ఫలితంగా ఏపీలో తుగ్లక్ పాలన ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఈ షాడోలన్నీ కూడా అక్రమ దందాలతో చెలరేగిపోయి వేలాది కోట్ల రూపాయల ప్రైవేటు సంపదను సృష్టించేస్తున్నాయి. కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ తరపున వాసంశెట్టి సుభాష్ పోటీ చేసి గెలిచారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన సుభాష్ కు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కట్టబెట్టారు. తరచుగా ఏదో ఒక వివాదంలో ఉండే సుభాష్ అనుచిత వ్యాఖ్యలతో విమర్శలను ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే సుభాష్ను మందలించారు. ఇదిలా ఉంటే మంత్రి అయిన తరువాత సుభాష్ నిత్యం వార్తల్లో వినిపిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. నియోజకవర్గంలో మంత్రి సుభాష్ కన్నా కూడా ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం పాపులర్ అయ్యారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఏ పైరవీ చెయ్యాలన్నా కూడా మంత్రిగారి తండ్రిని కలిస్తే సరిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తన తండ్రి సహాయంగా ఉంటారని సుభాష్ భావించారు. ఆయన తండ్రి మాత్రం ఇదే అదునుగా అన్ని వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు. అసలు మంత్రి సుభాష్ డమ్మీ అయిపోగా తండ్రి సత్యం షాడో మినిస్టర్గా వెలిగిపోతున్నారు. మంత్రి దగ్గరకు ఎవరు ఏ పని మీద వచ్చినా డాడీని కలవండి అని చెబుతున్నారట సుభాష్. ఎటువంటి హోదా పదవి లేకుండానే మంత్రి తండ్రి పెత్తనం చేస్తూ ఉండడంపై పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారట. నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తండ్రి నేరుగా పాల్గొంటున్నారు. చివరకు అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లోనూ తండ్రే షో చేస్తున్నారట. ఇతర మంత్రులు పాల్గొనే సమావేశాల్లోనూ మంత్రి తండ్రి వచ్చి యాక్టివ్గా పాల్గొనడంపై మంత్రుల్లోనూ చర్చ జరుగుతోందట. తనయుడు మంత్రి అయినా డమ్మీలా ఉండిపోవడం, తండ్రి ఏ పదవీ లేకపోయినా మంత్రిలా సందడి చేయడం చూసిన నియోజకవర్గ ప్రజలకు ఓ డౌట్ వస్తోంది. అసలు మంత్రి తనయుడు సుభాషా లేక ఆయన్ను పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడే తండ్రి సత్యానికి మంత్రి పదవి కట్టబెట్టారా అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని ఓ గ్రామ సర్పంచ్ మంత్రి తండ్రిపై సంచలన ఆరోపణ చేశారు. గ్రామంలో పార్టీ పదవికి సంబంధించి మంత్రి తండ్రి తనను కారులో బలవంతంగా తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని సర్పంచ్ ఆరోపించడంతో పార్టీలో ప్రకంపనలు పుట్టాయి. సొంత పార్టీ నేతలే మంత్రి తండ్రి ఓవరాక్షన్ గురించి ఫిర్యాదులు చేసినా ప్రభుత్వంలోని పెద్దలు నోరు మెదపడం లేదు. నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం పైన మంత్రి తండ్రి పెత్తనం చెలాయించేస్తున్నారట. ఈ షాడో మంత్రికి చెక్ పెట్టకపోతే పార్టీ నేతల్లోనే తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ హైకమాండ్కు సమాచారం అందిందట. అయితే ఎలా చెక్ చెప్పాలో అర్థం కాక మీనమేషాలు లెక్కిస్తున్నారట. తన తండ్రిపై పార్టీ నేతలే ఇలా ఆరోపణలు చేయడం మంత్రి సుభాష్కు ఏమాత్రం నచ్చడం లేదట. తండ్రి అన్నాక ఆ మాత్రం తనయుడి నియోజకవర్గంలో వేలు పెట్టరా అని సుభాష్ తన సన్నిహితులతో మాట్లాడుతూ నిలదీస్తున్నారట. మరి దీనికి చంద్రబాబే జవాబు చెప్పాలంటున్నారు పచ్చ పార్టీ నేతలు.